హలో అందరికీ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి వంకాయ బఠానీ రెసిపీ అండి. దీనిలో నో ఆనియన్స్ అండి. ఇంకా మనం కొంచెం నూనె వేసుకుని దానిలో మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఒక రెబ్బ అన్నీ అలా పోపు వేసుకోండి. ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా వంకాయలను అలా కట్ చేసుకోండి చీలికల్లాగా. ఆ వంకాయలన్నీ అలా పోపు వేగిన తర్వాత దానిలో వేసేయండి. ఆ తర్వాత ఉప్పు, పసుపు అన్నీ వేయండి. ఆ తర్వాత రెండు మూడు సార్లు దాన్ని కలిగి తిప్పి దానిపైన మూత పెట్టండి. అట్లా 2 టైమ్స్ అలా 2-3 సార్లు కలుపుతూ ఉండండి. అలా కలిపిన తర్వాత మనకి కూరగాయల్లో రాజు ఎవరండి? వంకాయ వంటి కూర శివుడు వంటి దైవము లేదంటారు కదా. కాబట్టి కూరగాయలలో రాజు వంకాయ. కాబట్టి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిలో నో ఆనియన్స్ అండి. ఆ తర్వాత ఇలా కూర అంతా అలా మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం అల్లము, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు 3 కలిపి గ్రైండ్ చేసుకోండి. దానిలో కొంచెం ఉంటే ఎండు కొబ్బరి కూడా కొంచెం వేయండి. అంతా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా దాంట్లో వేయండి. మనము క్రితం రోజే బఠానీలు నానబెట్టుకోండి. ఆ బఠానీలు నానబెట్టుకున్నవి మనం కూర చేసే ముందు ఒక 5 విజిల్స్ రానియండి కుక్కర్లో పెట్టి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత జాలి బుట్టలో పోసుకొని ఆ బఠానీలు కూడా దానిలో వేసేయండి. ఇంకా మొత్తం ఈ కారము, బఠానీలు అన్నీ వేసేయండి. మనకి రెసిపీ అయితే తయారైపోతుంది. వంకాయ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. వంకాయ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా చేయాలో చూసి మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆ తర్వాత వచ్చి మనకి టమాటా రసం అండి. టమాటా రసం మాట వింటేనే మనకి నోరు ఊరిపోతుంది. ఈ టమాటా రసము మనకి నోరు బాగున్నప్పుడు, లేదా జ్వరం వచ్చినప్పుడు, లేదా డైజెస్టివ్ ప్రాబ్లం బాగా లేనప్పుడు ఈ టమాటా రసం కానీ మామూలు నీళ్ళ రసం కానీ వాడుకుంటే చాలా మంచిదండి. దీనికి టమాటాలు పెద్ద పెద్ద సైజు టమాటాలు నేను 2 తీసుకున్నానండి. 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు, అల్లము, వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి కొంచెం మిరియాలు అంటే 4-5 మిరియాల గింజలన్నీ అన్నీ కలిపి మొత్తం గ్రైండ్ చేసుకోండి. ఒక పక్కన చింతపండు కొంచెం చిన్న గోలీ సైజు అంత నిమ్మకాయ కంటే కొంచెం పెద్ద సైజు చేసుకుని అది కూడా నానబెట్టుకొని దానిలో పులుసు పిండుకోండి. ఆ పులుసులో మనం ఈ టమాటా ప్యూరీ అంతా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ ప్యూరీ మొత్తం దానిలో వేసేయండి. ఆ వేసేసిన తర్వాత దానిలో ఇంకో తగ్గితే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేయండి. ఉప్పు వేయండి. వేసిన తర్వాత ఇంకా పొయ్యి మీద పెట్టిన తర్వాత 2-3 పొంగులు రానివ్వండి. బాగా వచ్చిన తర్వాత దానిలోంచి ఫ్లేవర్స్ మొత్తం కూడా బాగా గది అంతా వ్యాపిస్తాయండి. అరోమా అంతా గది మొత్తం వ్యాపిస్తుంది. టేస్ట్ అయితే మంచి స్మెల్ వస్తుందండి. దానివల్ల టమాటా చారు వల్ల మనకి అలా 3-4 పొంగులు వచ్చిన తర్వాత మీకు ఇంకా ఉంటే ఇంట్లో కొత్తిమీర వేయండి. లేదా మీకు ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేయండి. అలా టమాటా రసం బాగా 3-4 పొంగులు వచ్చిన తర్వాత మరీ ఎక్కువగా కాగనివ్వకండి. మొత్తం నేనైతే 3-4 పొంగులు చూస్తున్నారు కదా ఎలా మరుగుతుందో అలా రానివ్వండి. మనకి అన్నంలో కలుపుకొని అప్పడం వేసుకొని తిన్న టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. దీనిలో కాంబినేషన్గా ముద్దపప్పు కూడా కలుపుకుంటే ఇంకా బాగుంటుందండి. టమాటా రసంలో ముద్దపప్పు కలుపుకుంటే అన్నంలో ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇష్టమైన వాళ్ళు ఒక చుక్క నెయ్యి కూడా వేసుకుంటారు. ఇంకా అలాగా టమాటా రసం తయారైపోయిందండి. ఇంకా లాస్ట్లో ఇంకా మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టుకోండి. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఇంకా పోతే ఇంగువ మటుకు కంపల్సరీగా వేయండి. ఇంగువ వేయకపోతే రసం బాగోదండి. ఇంకా అట్లా పోపు పెట్టుకోండి లాస్ట్కి. అలా అయిపోతుందండి ఇంకా టమాటా రసము. చాలా నచ్చిందా మీకు? వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఒక లైక్,
షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా రసం పెట్టి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చాలా అంటే టేస్టీగా ఉంటుందండి. మీకు అలా కనపడుతుంది కదా, చాలా టేస్టీగా ఉంది. అందరూ లైక్ చేశారు. అందరూ బాగా మంచిగా తిన్నారు, ఇష్టంగా గ్లాసుల్లో పోసుకుని కూడా తాగారండి. మీరు కూడా చేసుకుని మీరు కూడా అలా చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.